ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక ఇమాన్యుయల్ అయితే తనుజాకి చాలా గట్టిగా ఇచ్చుకున్నాడనే చెప్పాలి. ఇక ఇదంతా కూడా అర్ధరాత్రి లైవ్ లో చోటు చేసుకుంది. తనుజ ఇమాన్యుయల్ కూర్చొని టాస్క్ తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఇక ఇదే సందర్భంలో తనుజ ఇమాన్యుయల్ నేనేమన్నా తప్పు చేశానా అంటే, నువ్వు 100% తప్పు చేసావు తనుజ, అయినా నువ్వేమన్నా పిచ్చి అమ్మాయివి కాకపోతే ఎవరైనా సేఫ్ జోన్ లో ఉండారనుకుంటారు, కానీ నువ్వు అంత బాగా గేమ్ ఆడి చివరికి డేంజర్ జోన్ లో ఉన్నావేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటే దానికి బదులుగా తనుజ మాట్లాడుతూ, అంటే ఈ వారం అంతా కూడా నా కోసం కష్టపడ్డాడు, నా కోసం కాకపోయినా సరే పవన్ కళ్యాణ్ గేమ్ చాలా బాగా ఆడాడని చెప్పి నేను ఆ డెసిషన్ తీసుకున్నాను తప్ప మరే ఉద్దేశం కాదు. మరి ముఖ్యంగా నెక్స్ట్ ఏవైతే టాస్కులు వస్తాయో ఆ టాస్కులో నాకు సపోర్ట్ చెయ్యరేమో అని భయం వేసిందేమో, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అంటే, అదే కదా చిన్నపిల్లల ఆలోచిస్తావు. ఎవడైనా సరే నువ్వు సేఫ్ జోన్లో ఉండి తర్వాత టాస్కులు ఆడి నువ్వు తనని సేవ్ చేసినా బానే ఉంటుంది, అలాంటిది నువ్వే డేంజర్ జోన్లోకి వచ్చి తను సేవ్ చేసావు. ఓకే, ఒకవేళ ఈ వారం నువ్వు ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి? అయ్యో నాతో పాటు గేమ్ ఆడిన అమ్మాయి ఎలిమినేట్ అయిపోతుంది సార్, నేను కూడా వెళ్ళిపోతానని ఏమన్నా నాగార్జునకి చెప్తాడా లేకపోతే బిగ్ బాస్కి చెప్తాడా అంటూ ఇమాన్యుయల్ గట్టిగెచ్చుకున్నాడు తనుజాకి. దీంతో తనుజ ఈసారి నుంచి నేను అలా చేయను అంటే, అదే కదా నేను చెప్తుంది, ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్తున్నాను, ఎవరైనా సరే గేమ్ వరకే, ముందు నీ గేమ్ కోసం నువ్వు ఆలోచించు, పక్కనోళ్ళ గేమ్ కోసం కాదు. అలా అనుకుంటే గనక జనాలు ఎప్పుడో బయటకు తీసుకెళ్లిపోతారు. తనుజ, నువ్వు నీ గేమ్ ఆడుకోవడానికి వచ్చావా లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం గేమ్ ఆడి ఆయన్ని సేవ్ చేయడానికి వచ్చావా అంటూ అడగటంతో ఒక్కసారిగా తనుజ బిక్క ముఖం పెట్టింది. దీంతో ఇంకొక గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ ఏంటనేది నీకు వీకెండ్ వచ్చిన నాగార్జున గారే చెప్తారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇమాన్యుయల్. మరి మొత్తానికి ఇమాన్యుయల్ తనుజకి చెప్పిన విషయంపై మీరు ఏమంటారనేది జర మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.